పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. సో దేశం అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో ఉన్నటువంటి కొత్త తరాలని మనం నిర్మించుకోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా ఈనాటి బాలలే రేపటి భావి భారత పౌరులు అంటారు. సో ఈ నేపథ్యంలో ధనిక వర్గాలు, ఎగువ మధ్యతరగతి వర్గాలు ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదివించుకునేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో వాళ్ళని చదివించుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ దేశ ప్రజలందరూ కూడా అలాంటి ఆర్థిక స్తోమతని, వాళ్ళు ప్రభుత్వ స్కూల్లో చదివిస్తారా ప్రైవేట్ స్కూల్లో చదివిస్తారా అనేది సెకండరీ. వాళ్ళని ప్రజల నిజ జీవితాల్లో ఆదాయ మార్గాలను పెంచే ప్రయత్నం అయితే చేయాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది తెలియజేసుకుంటా ఉన్నాను. సో ఇక ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ విద్యా సంస్థల్లో, అది కాలేజీల దాకా మనం తీసుకున్నప్పుడు ప్రధానంగా మనకి కనిపించేది ఏంటంటే, సో డ్రాప్ అవుట్స్ మనకి కనిపిస్తారు. ముఖ్యంగా అది బీసీ, ఎస్సీ, ఎస్టీ పిల్లలు, మైనారిటీల పిల్లలే ముఖ్యంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకుంటున్నారనేది మనం చెప్పగలం. ఓసీలలో ఎవరన్నా ఒకటి ఎరా ఉంటే ఉండవచ్చు, నిరుపేదలకు సంబంధించి. సో అది కోసం ఏదైతే ఉన్నదో దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే తీర్చిదిద్దబడుతుంది అంటాడు ఒక పెద్ద ఆయన. సో నిజంగానే ఏ దేశ భవిష్యత్తు అయినా తరగతి గదుల్లోనే తీర్చిదిద్దబడుతుంది. ఆ గురువులు పాఠాలు వాళ్ళ జీవితాలను పనంగా పెట్టి ఆ భవిష్యత్ తరాలను తయారు చేస్తూ ఉంటారు. సో ఈ పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే డ్రాప్ అవుట్స్ని తగ్గించడం కోసం ముఖ్యంగా పేరెంట్స్లో చదువు పట్ల అవగాహన కల్పిస్తే పిల్లల్ని బడికి పంపిస్తారు. పిల్లలు చైల్డ్హుడ్కి వాళ్ళకి బడికి పోవాలని తెలియదు. సో సహజంగానే వాడు కొన్ని సంవత్సరాలు బడికి పోయిన తర్వాత పంపించడానికి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా అకాడమిక్ బుక్స్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత వాడికి ఇష్టం వచ్చిన రంగంలోకి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. పొట్టగోస్తే అక్షరం ఒక్క రానుడు బస్ స్టాండ్కి పోతే ఏ ఊరికి ఏ బస్సు పోతుందో తెలియని పరిస్థితి మనం చూస్తాం. అదేవిధంగా ట్రైన్ ఎక్కడ పోతుందో తెలియదు, ప్రతి ఒక్కళ్ళు అడుక్కుండా పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎవరైనా ఉత్తరం రాస్తే దాన్ని చదువుకునే పరిస్థితి కూడా ఉండదు. అందుకోసం నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే, విద్య అనేది ప్రతి ఒక్కడికి అవసరం. సహజంగానే మన పెద్దలు పూర్వీకులు ఏమన్నారంటే, విద్య లేనివాడు వింత పశువు అన్నారు. పశువు కూడా కాదు, పశువు అంటే గేదె, ఆవు ఇవనుకోండి పాలిస్తాయి. అందుకంటే దీనమైంది, హీనమైనటువంటి మాట. విద్య లేనివాడు వింత పశువు అన్నారు. అందుకోసం ఎడ్యుకేషన్ అనేది ఏదో ఒక రూపంలో చాలా అవసరం. సరే, ఎడ్యుకేషన్ ఉంటే ఇంగ్లీష్ మీడియం ఉండాలి, తమిళ లాంగ్వేజ్ హిందీ ఉండాలి, ఉపాధి భాష ఉండాలి, మాతృభాషని గౌరవించాలి, డైలాగ్ తరగకూడదాం. సో ఎడ్యుకేషన్ అనేది చాలా ప్రధానమైనది అనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. ఆ వైపుగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఎప్పటికీ ఏకలవ్య, గురుకుల, మోడల్ స్కూల్స్, ఆదర్శ పాఠశాల పేరుతోని, హాస్టల్స్ పేరుతోని నైట్ అండ్ డే షెల్టర్ ఇచ్చి పిల్లల్ని చదివించే ఒక యజ్ఞం అయితే చేస్తూ ఉన్నది. ఇది అంత యజ్ఞం చేసినా కూడా ఇది 100కి 10%, 20% మధ్యనే ఉన్నది. మిగిలిన 70 నుంచి 90% మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా డే స్కూల్స్కి, డే స్కాలర్స్గా వెళుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళకి సంబంధించి వచ్చినప్పుడు వీళ్ళల్లో డ్రాప్ అవుట్స్ని తగ్గకుండా చూసుకోవడానికి జనరల్గా గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు ఉంటారు. ప్రభుత్వ పాఠశాలలు అంటే ముఖ్యంగా హై స్కూల్ లెవెల్ అంటే వాళ్ళకి సైకిల్ కూడా ఉంటాయని అనలేము. మనం ప్రభుత్వాన్ని కూడా అంటున్నాం, ముఖ్యంగా గర్ల్ చైల్డ్కి చదివించడానికి మాత్రం ఉంటే మళ్ళీ నడిచి రావడానికి కష్టంగా ఉంటుంది అని అంటున్నాం. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 5 to 10th క్లాస్ ఉన్న పిల్లలకి ప్రతి 2 సంవత్సరాలకు, ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి సైకిల్ ఇవ్వమని అంటా ఉన్నాం. ఇస్తే సంతోషం, స్వాగతిస్తాం. సో మగ పిల్లలకు కూడా ఇవ్వండి, చదువుకుంటారు. సైకిల్ దొక్కితే మంచిదే కదా, ఆరోగ్యంగా ఉంటారు. ఒకటి ప్రకృతి పర్యావరణం బాగుంటుంది, రెండో పిల్లలు కూడా అంతంత దూరం నడవాల్సిన పరిస్థితి ఉండదు. వాళ్ళకి బీపీలు, షుగర్లు వస్తాయనే సమస్య ఉండదు. ఎందుకంటే సైకిళ్ళు ఉండటం వల్ల ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది. ఆ విధంగా ఆరోగ్యానికి కూడా మంచిది అనేది తెలియజేసుకుంటున్నాను. ఈ క్రమంలో మధ్యాహ్న భోజనానికి సంబంధించి పెట్టడం వల్ల కొంత డ్రాప్ అవుట్ శాతాన్ని మనం ఆపగలుగుతాం. సో వాళ్ళకి కొంచెం ఫుడ్ పెట్టినట్టుగా పరిస్థితి మనం చూస్తాను. ఈ పద్ధతిలోనే భారతదేశ వ్యాప్తంగా 29 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటే ఒక అడుగు ముందుకేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గతంలో జగనన్న ఉన్నప్పుడు అమ్మఒడి ప్రోగ్రాం ఒకటి పెట్టారు, అమ్మఒడికి సంబంధించి. సో దాని ద్వారా అకౌంట్లో ఒక్కొక్క విద్యార్థి తల్లి అకౌంట్లో 15,000 రూపాయలు వేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో దానికంటే నేను 2 ఆకులు ఎక్కువ చదివానని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం పథకం పేరుతో 20,000 ఇస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఏదైనా కూడా ముఖ్యంగా భవిష్యత్ తరాలని తయారు చేసుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నంగా మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ఉపాధ్యాయులకు సంబంధించి చాలా ఒత్తిడి జరుగుతూ ఉన్నాయి అని అంటూ ఉన్నారు. సో మధ్యాహ్న భోజనాన్ని పథకానికి సంబంధించి ఎవరు చూడాలి? హెడ్ మాస్టరు, టీచర్స్ చూడకపోతే ఎవరు చూస్తారు? వాళ్ళే చూడాలనేది నేను చెప్పదలుచుకున్నాను. సో మీకు నిజంగా పాఠశాలల్లో సరిపడా లేకపోతే విద్యా వాలంటీర్లు, పూర్వ విద్యార్థులు కలిసి ఏదైనా ఏర్పాటు చేయండి. ప్రభుత్వం కూడా ఖాళీగా ఉన్నటువంటి 2 లక్షల టీచర్ పోస్టులు భర్తీ చేయాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది నేను తెలియజేసుకుంటున్నాను. సో సోదరులారా, సోదరిమణులారా, దేశానికి సంబంధించి, రాష్ట్రానికి సంబంధించి
అభివృద్ధి బాటలు వేయటం అంటే మరొకటి ఏదో కాదు. విద్య అనేదే చాలా ప్రధానమైనది. మీరు ఏ దేశం అభివృద్ధి చూసుకున్నా ఆ దేశంలో విద్యావంతులు ఎక్కువ ఉండటం, ఆ విద్యావంతులు లేకపోతే పనిమంతులు ఎక్కువగా ఉండటం, అది స్త్రీ పురుష జనాభా నిష్పత్తితో సంబంధం లేదు. ఖచ్చితంగా పనిలో భాగస్వాములు కావటం వల్ల మాత్రమే ఈ సక్సెస్ రేషియో పెరుగుతుంది అనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా నేను చెప్తా ఉన్నాను, పిల్లలకు సంబంధించి మధ్యాహ్న భోజనంలో నేలచారు, నేల కర్రీలు పేరుతోనే పిల్లలకు పౌష్టికాహారం పెట్టుకొని ఉంటే పెరిగే పిల్లలకి అది కరెక్ట్ కాదనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో మంచి ఫుడ్ మనీ ఉండి వీలుంటే పొద్దుపూట హాస్టల్స్లో కూడా ఏకలవ్య గురుకుల మోడల్ స్కూల్స్లో గురుకుల పాఠశాలలో మంచి ఫుడ్ మెనూ ఉన్నది. దాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని హాస్టల్స్కి అమలు చేసే ప్రయత్నం చేయండి. జైల్లో ఉన్నటువంటి ఖైదీల కంటే కూడా విద్యార్థులకు ఇచ్చేటువంటి కాస్మోటిక్ ఛార్జీలు కానివ్వండి, ఫుడ్ మెనూకు సంబంధించినటువంటి మెస్ ఛార్జీలు చాలా తక్కువగా ఉన్నాయనేది మనకి ఈ సందర్భంగా అర్థమవుతా ఉంది. అందుకోసం బడ్జెట్లో 2%, 6%, 7% బడ్జెట్ అలాట్మెంట్ చేస్తే ఈ ఫండ్స్ సరిపోవు. సో అందుకోసం 20 నుంచి 30% నిధులు ఇవ్వమని చెప్పేసి మేము ఉన్నటువంటి వేదికలు చెప్తా ఉన్నాయి. సో ఆ విధంగా భవిష్యత్తులో కూడా న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ కానీ, న్యూ లక్ష్య సంబంధించినటువంటి ఇతర సంబంధం ఉండి పనిచేస్తున్నటువంటి నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ కూడా ఇలాంటి ఐడియాలజీతోనే ఉన్నాయి. భవిష్యత్తులో లేకపోయినా ఆ వైపుగా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉన్నది. అందుకోసం జైల్లో ఇచ్చే ఖైదీ కంటే ఎక్కువ ఇవ్వాల్సినటువంటి ఫుడ్ మెస్ ఛార్జీలు ఇవ్వాలి. దాంతో పాటుగా ఏదైతే ఉన్నదో టీచర్లే భాగస్వాములు, హెడ్ మాస్టర్ల భాగస్వాములు ఉండాలి. మీకు ఏమైనా ఖాళీ పోస్టులు ఉంటే ప్రభుత్వం నుంచి తెచ్చుకొని కొట్లాడి దెబ్బలాడే గ్రామ పంచాయతీ వాళ్ళు, లేకపోతే మీరు ఏదో ప్రైవేట్ టీచర్ని, విద్యా వాలంటీర్ని ఏదో పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. సోదరులారా, సోదరీమణులారా, ముఖ్యంగా ఎదిగే పిల్లలకు సంబంధించి పౌష్టికాహారం ఇవ్వాలి. అమ్మ కడుపులో ఉన్నప్పుడు భారతదేశంలో కొన్ని పథకాలు బాగానే ఉన్నాయి, కాకపోతే అది అందరికీ అందట్లా. అంగన్వాడీ సెంటర్స్ తీసుకున్నప్పుడు అమ్మ కడుపులో ఉన్నప్పుడు దగ్గర నుంచి ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. సో ఇది వాళ్ళ హై స్కూల్ లెవెల్ 10వ తరగతి కంప్లీట్ అయిన దాకా ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఉంటే ఆ ఫుడ్ ఇస్తూ ఉన్నారు. సో 6 సంవత్సరాల దాకా అంగన్వాడీ సెంటర్లో కోడిగుడ్లు, మంచినూనె, పౌష్టికాహారం అవి ఇస్తూ ఉన్నారు. I2 కొలతలో చూస్తూ ఉన్నారు. ఆ విధంగా ముందుకు పోతా ఉంది. ముఖ్యంగా ఇక్కడ కూడా మధ్యాహ్న భోజనంలో కూడా ఆ వైపుగా ఇది చేయాలి. ముఖ్యంగా హాస్టల్స్లో, వాటిలలో, రెసిడెన్షియల్స్లో వచ్చినప్పుడు అది ఏ పేరుతో ఉన్నా, అది BC SC ST మైనారిటీ ఏ పేరుతో ఉన్నా కూడా వాళ్ళకు కూడా మెస్ ఛార్జీలు పెంచాలి, మంచి పౌష్టికాహారం అందించాలి. అదేవిధంగా మంచి అకాడమిక్ విద్యను కూడా అందించాలి. అందులో ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం విద్యను అందించాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సో పిల్లలకు సంబంధించి మంచి చదువు చెప్పటం, మంచి విద్యనివ్వటం, వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా బాగోగులు చూడటం, ముఖ్యంగా గేమ్స్ అండ్ స్పోర్ట్స్, సాంస్కృతిక రంగాల్లో వాళ్ళ యొక్క టాలెంట్ని గుర్తించి విభిన్నమైనటువంటి ప్రతిభా పాఠవాలు కలిగినటువంటి పిల్లలు ఉంటారు. వాళ్ళకి ఆ విధంగా ప్రోత్సాహం ఇచ్చి ముందుకు నడిపించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది తెలియజేసుకుంటున్నాను. పెద్దలారా, మిత్రులారా, ఇక మధ్యాహ్న భోజనానికి సంబంధించి వచ్చినప్పుడు కొంతమంది నీళ్ళచారులు పెడతా ఉన్నారు. కొన్ని డ్వాక్రా సంఘాలకు అప్పచెప్పారు. ఓకే, ఉపాధికి సంబంధించి వాళ్ళని గౌరవిద్దాం, వాళ్ళకు ఉపాధిని కూడా చూపిద్దాం. కొన్ని డ్వాక్రా సంఘాల పేరుతోని పిల్లలకి నీళ్ళచారులు వాళ్ళు మిగిలించుకోవడం కోసం పిల్లల నుంచి వినపడుతున్నటువంటి కంప్లైంట్స్. సో పౌష్టికాహారం లేకుండా ఎగజాలే పువ్వు అంటుంటారు, నీళ్ళచారు పచ్చి పులుసు పోసుకుంటా, పచ్చళ్ళు వేసుకుంటా పెడుతున్నారు. కొన్ని సెంటర్లో అడిగేవాళ్ళు ఉండరు. గ్రామ పంచాయతీ వాళ్ళు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఏమైనా అడుగుదామని ప్రయత్నం చేస్తే మళ్ళీ వాడు ఈ పార్టీలో నుంచి అవతల పార్టీలో పోతాం. ఇవన్నీ కథలు ఉన్నాయి ఆ సంఘాలకు సంబంధించి. సో రాజకీయాలు పక్కన పెట్టి భవిష్యత్ తరాలని బాగా తయారు చేసుకొని, ఆరోగ్యవంతులుగా తయారు చేసుకొని ఆ విధంగా ముందుకు వెళ్ళాలి. ఈ మధ్యకాలంలో చైనా అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో, భారత ప్రధాని చైనా వెళ్ళి వచ్చిన తర్వాత తన ట్విట్టర్లో ట్వీటాడు. సో చైనా విద్యార్థులు చైనా నిర్మిస్తూ ఉంటే భారత విద్యార్థులు అమెరికా నిర్మిస్తున్నారని. ఓకే, కొంతమంది ఉన్నత వర్గాల పిల్లలు అక్కడికి వెళ్ళి అమెరికా నిర్మిస్తున్న మాట వాస్తవాలే, కానీ మా పిల్లలకి పౌష్టికాహారం అనేది ఆ పౌష్టికాహారం పెట్టండి. చాలామంది టన్నుల కొద్ది మంది పిల్లలు భారత పౌరులై దేశాభివృద్ధికి బాటలు వేస్తారు. ఆ విధంగా ముందుకు పోయే ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా నాకే ఉద్యోగం వస్తుంది కాకుండా తన ఇండస్ట్రీ పెట్టి నేను ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వగలననేటువంటి ఐడియాలజీని డెవలప్మెంట్ చేయడం ద్వారా ఉద్యోగత పెరుగుతుంది, ఉత్పత్తి పెరుగుతుంది. సో దేశ ఆదాయం పెరుగుతుంది, కుటుంబాల ఆదాయాలు పెరుగుతాయి. ఆ విధంగా అభివృద్ధికి బాటలు పడతాయి. కాబట్టి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. ఒకవైపు విద్య, మరోవైపు పౌష్టికాహారం, పిల్లలకు ఆరోగ్యం, సాంస్కృతిక కళారంగాలను ఎంకరేజ్ చేసుకుంటూ సరిపడా టీచింగ్ పోస్టుల దగ్గర నుంచి మౌలిక వస్తువులు కల్పించాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నదని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయడం తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ. రండాల్ పెద్దలారా, మిత్రులారా.